నువ్వు చెప్పిన రైతు ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నాడు. ఆయనకు 48 గంటల సమయం ఇస్తున్నా. చనిపోయిన 200 మంది రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు చెప్పినట్టు రైతులు చనిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. ఎన్నికల కోడ్ ముగియగానే ఆ కుటుంబాలను సెక్రటరియట్కు పిలిచి ఆదుకుంటాం. మీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి కదా, ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు చేసిన పాపం కొంతైనా తగ్గేది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి క్రమం నుండి ఇప్పటి వరకు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను పట్టించుకొని ప్రభుత్వం వల్ల అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలను తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట, ముఖ్యమంత్రి మాట. నిజంగా కనుక 200 మంది రైతులు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత చనిపోయినట్లయితే ఖచ్చితంగా రైతు కుటుంబాలను రైతులను మేము ఆదుకుంటాము ఖచ్చితంగా. కాబట్టి ఆ రైతుకు సంబంధించినటువంటి వివరాలు, చనిపోయిన వారి వివరాలను పూర్తిగా మాకు తెలియజేయి, నేను ఎట్లాగైనా వాళ్ళని సెక్రటరియట్ పిలిపించుకొని ఆ కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు. అంటే నిజంగా కనుక చనిపోయి ఉంటే వీళ్ళ పైన చెప్పినటువంటి మాటల విషయంలో కేసీఆర్ స్పందించి ఆ 200 మంది కుటుంబాలకు సంబంధించిన రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలను కనుక చెప్తే ఎన్నికల కోడ్ ముగియంగానే ఖచ్చితంగా వాళ్ళ రైతులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి పని అవుతుంది. ఏ కాలం ఎప్పుడో తెలియదా.